హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఒక సింపుల్ కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇది వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే డెడ్ సింపుల్. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం నేమ్ని టైప్ చేద్దాం. ఏదో ఒక ర్యాండమ్ ఈమెయిల్, మీ ఇష్టం, మీరు ఏ ఈమెయిల్, మీ ఈమెయిల్ ఇవ్వాలి. సో నేను ఇస్తున్నాను. మీరు ఏ మెసేజ్ అయితే టైప్ చేయాలనుకున్నారో టైప్ చేయండి. అండ్ కింద సబ్మిట్ అనే ఆప్షన్ చూసారా, ఇది ప్రెస్ చేయడంతో మన ఈమెయిల్ అనేది సబ్మిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఫస్ట్ మనం దీన్ని అండ్ సబ్మిట్ అవ్వడంతో ఇలా ఒక సక్సెస్ అయిన పేజ్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఈమెయిల్, మనం పంపించిన ఈమెయిల్ మన ఈమెయిల్ అకౌంట్కి రిసీవ్ అయిందా కాలేదో చూద్దాం. బూమ్, మనకు అనేది సబ్మిట్ అయిపోయింది. చూసారుగా, హలో మెసేజ్ ఇన్ న్యూ ఫామ్, నేమ్ అనేది వచ్చింది, వెబ్డెవ్ rahul@gmail.com. సో దిస్ మీన్స్ అవర్ ఫామ్ ఈస్ వర్కింగ్. ఈ చూసారుగా, ఇది వెరీ సింపుల్ ఫామ్. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. గైస్, ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ ఫైల్ ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోండి. దాంతోపాటు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. దానికి ఏ నేమ్ అని ఇవ్వండి, అది మీ ఇష్టం. అండ్ ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోండి. అండ్ మీరు ఏ నేమ్ అని ఇవ్వండి, అది మీ ఇష్టం. తర్వాత index.htmlకి పోయేసి Shift+! ప్రెస్ చేయండి. దీంతో మనకి HTML బాయిలర్ ప్లేట్ కోడ్ వస్తుంది. అండ్ మన HTML ఫైల్ను మన CSS ఫైల్ని ఇక్కడ లింక్ చేద్దాం యూజింగ్ లింక్ ట్యాగ్. అండ్ ఆల్మోస్ట్ డన్. మనం సెటప్ అంతా ఫినిష్ చేసాం. ఎక్సెప్ట్ వన్ థింగ్, ఒక్కసారి ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. దీనికోసం గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్కి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేయండి. గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళేసి మీ ఇష్టం ఉన్న ఫాంట్ని తీసుకోండి యాజ్ పర్ యువర్ నీడ్స్. నేనైతే పాపిన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ ఫాంట్ అని వచ్చి చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. గెట్ ఎంబెడెడ్ కోడ్ ఇన్ ద హెడ్ ఆఫ్ యువర్ HTML. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన index.htmlలో లింక్ ట్యాగ్ కింద పేస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫాంట్ని కాపీ చేసుకోండి. మన index.css ఫైల్కి వెళ్ళి యాస్ట్రిక్ టైప్ చేసి ఇది పేస్ట్ చేసుకోండి ఫాంట్ ఫ్యామిలీది. ఈ యాస్ట్రిక్ ఏంటి అంటే, ఈ యాస్ట్రిక్ లోపల ఉన్న కోడ్ అనేది ప్రతి ఒక్క మన సిఎస్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్లై అవుద్ది అన్నమాట. సో దీంతో మన బేసిక్ సెటప్ అంతా ఫినిష్ అయిపోయింది. సో మనం ఫస్ట్ మన HTMLని ఫినిష్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక మెయిన్ డివ్ని క్రియేట్ చేసుకుందాం. ఈ మెయిన్ డివ్ లోపలనే మన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. దీనిలో ఒక బాక్స్ డివ్ క్రియేట్ చేసుకుందాం. దీనిలో .1 అండ్ .2 అనే 2 డివ్స్ని క్రియేట్ చేసుకుందాం. .1లో ఒక h1 గెట్ ఇన్ టచ్ విత్ అస్ అయిపోయాక ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. ఈ ఫామ్ లోపల మనం ఇన్పుట్ చేద్దాం. ఫస్ట్ ఇన్పుట్ టెక్స్ట్, నేమ్, ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ నేమ్. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి ఈమెయిల్, నేమ్, ఈమెయిల్, ప్లేస్ హోల్డర్, ఎంటర్ యువర్ ఈమెయిల్. నెక్స్ట్ ఒక టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేద్దాం. ఇక్కడ మన మెసేజ్ అని వస్తుంది. దీనికి ఒక ఐడి కూడా ఇద్దాం, మెసేజ్ అనేసి. దీని ప్లేస్ హోల్డర్ కూడా ఇద్దాం, ఎంటర్
యువర్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ తర్వాత ఒక బటన్ ఇద్దాం, జస్ట్ సబ్మిషన్ కోసం. సబ్మిట్, దీన్ని ఎంటర్ చేయడంతో, బటన్ ప్రెస్ చేయడంతో సబ్మిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అంతే గైస్, మన హెచ్టిఎంఎల్ అయిపోయింది. మన హెచ్టిఎంఎల్ ఎలా ఉందో చూద్దాం వితౌట్ సిఎస్ఎస్. దానికోసం గో లైవ్ అనేది ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ రావట్లేదు అంటే మీ దగ్గర ఎక్స్టెన్షన్ లేదన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ కోసం మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి లైవ్ సర్వర్ అని టైప్ చేసి లైవ్ సర్వర్ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ని డౌన్లోడ్ చేసుకోవడంతో మీకు ఇలా కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేయడంతో ఇలా ఓపెన్ అయిపోద్ది మన వెబ్ బ్రౌజర్లో, మన డైరెక్ట్ హోస్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇది గైస్ మన ప్రాజెక్ట్ వితౌట్ సిఎస్ఎస్. మన HTML వర్క్ అంతా అయిపోయింది గైస్. మనం ఇప్పుడు సిఎస్ఎస్ వర్క్ని స్టార్ట్ చేద్దాం. సో దానికోసం మన సిఎస్ఎస్ ఫైల్కి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, అన్నిటికీ డిఫాల్ట్ ప్యాడింగ్ కొంచెం కొంచెం వస్తుంది, దాన్ని మొత్తం 0 చేసుకోవాలి. అండ్ మార్జిన్ కూడా 0 చేసుకోవాలి. బాక్స్ సైజింగ్ని బార్డర్ బాక్స్ చేసుకోవాలి. ఇది యాస్ట్రిక్ దాంట్లోనే వేయాలి, ఎందుకంటే ఈ యాస్ట్రిక్ దాంట్లో వేసింది ప్రతి ఒక్క ఎలిమెంట్కి అప్లై అయ్యిద్ది. సో యాస్ట్రిక్ దాంట్లోనే వేయాలి. తర్వాత మనం మెయిన్ డివ్కి స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ డివ్కి ఒక హైట్ ఇద్దాం, 100 VH. విడ్త్ ఇద్దాం 100%. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం #7E6BCC. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కాంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. అంతే, మనం మెయిన్ బాక్స్కి స్టైలింగ్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్కి స్టైలింగ్ ఇద్దాం. డాట్ బాక్స్ అనే క్లాస్కి స్టైలింగ్ ఇద్దాం. హైట్ వచ్చేసి 70% ఇద్దాం. విడ్త్ వచ్చేసి ఒక 70% ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి #FFF అంటే వైట్ ఇద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కాంటెంట్ సెంటర్. నెక్స్ట్ 1 డివ్కి స్టైలింగ్ చేద్దాం. దీని హైట్ ఒక 75% ఇద్దాం. అండ్ విడ్త్ వచ్చేసి ఒక 45% ఇద్దాం. నెక్స్ట్ 2 అనే డివ్కి స్టైలింగ్ ఇద్దాం. హైట్ వచ్చేసి ఒక 50% ఇద్దాం. విడ్త్ వచ్చేసి ఒక 30% ఇద్దాం. ఓకేనా, ఒకసారి మనం చూద్దాం మనది ఇలా. ఓ చాలా బాగుంది ఇప్పుడు మనది ప్రాజెక్ట్. నెక్స్ట్ యాక్చువల్లీ 2లో మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం 2లో పెట్టుకుందాం. సో దానికోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL PNG. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి సెంటర్. డన్, వచ్చేసింది మన ఇమేజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని స్టైలింగ్ చేద్దాం. నెక్స్ట్ ఫామ్ని స్టైలింగ్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కాంటెంట్, స్పేస్ అరౌండ్, ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కాలం. నెక్స్ట్ ఈ ఫామ్లో ఉన్న ఇన్పుట్స్ని స్టైలింగ్ చేద్దాం. ఒక్కొక్క ఇన్పుట్కి మనం ఎంత హైట్ ఇద్దాం, ఒక 70 పిక్సెల్స్ ఇద్దాం.
విడ్త్ వచ్చేసి 90% ఇద్దాం. సో మొత్తం ఆక్యుపై చేయకుండా ఉంటుంది. అండ్ ఈ ఇన్పుట్స్కి డిఫాల్ట్ అవుట్లైన్ అండ్ డిఫాల్ట్ బార్డర్ వస్తుంది. సో మనకు అవి వద్దు కాబట్టి వీటిని నన్ చేసేద్దాం. మార్జిన్ అప్ అండ్ డౌన్ ఒక 15 పిక్సెల్స్ ఇద్దాం. అండ్ సైడ్స్కి 0 పిక్సెల్స్ ఇద్దాం. ప్యాడింగ్ ఎక్కువ ఇద్దాం కొంచెం, 20 పిక్సెల్స్ అప్ అండ్ డౌన్ అండ్ 30 పిక్సెల్స్ సైడ్స్కి. బార్డర్ రేడియస్ ఎక్కువ ఇద్దాం. యాక్చువల్లీ మనకు రౌండెడ్ బార్డర్స్ కావాలి, సో 60 పిక్సెల్స్ ఇద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఇద్దాం, 20 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం లైటీస్, సో వైట్లో లైట్ షేడ్ కావాలి. సో C05B. మీరు కావాలంటే మీరు వేరే షేడ్ కూడా ట్రై చేయొచ్చు. కలర్ వచ్చేసి బ్లాక్ ఇద్దాం. చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్లీ పెద్దగా ఉంది ఇది, లైక్ పెద్దగా అనిపిస్తుంది. దీని యాక్చువల్లీ కొంచెం చిన్నగా ఇద్దాం. దీని 50 పిక్సెల్స్ ఇద్దాం. హైట్ వచ్చేసి యా పర్ఫెక్ట్. యా పర్ఫెక్ట్. దే లుక్ పర్ఫెక్ట్ నౌ. ఈ బాక్స్కి ఈ సెంటర్ కాకుండా స్పేస్ అరౌండ్ ఇవ్వాలి. యా పర్ఫెక్ట్. బాగుంది ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలా ఫాంట్ సైజ్ కూడా కొంచెం తగ్గియాలి, 17 పిక్సెల్స్. యా పర్ఫెక్ట్. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఏరియాని స్టైలింగ్ చేద్దాం. ఫామ్లో ఉన్న టెక్స్ట్ ఏరియాని స్టైలింగ్ చేద్దాం. సేమ్ యాక్చువల్లీ ఇదంతా సేమ్. సేమ్ హైట్ ఒకటి డిఫరెంట్ వస్తుంది. హైట్ 200 పిక్సెల్స్, విడ్త్ 90, అవుట్లైన్ అన్న మార్జిన్ పిక్సెల్స్, ప్యాడింగ్ 20-30. బార్డర్ రేడియస్ కూడా కొంచెం తగ్గియాలి, హాఫ్ చేద్దాం బార్డర్ రేడియస్. అంతే, డన్. మై గాడ్ చాలా పెద్దగా అయిపోయింది. దీన్ని 150కి ఇద్దాం, ఇంకొంచెం తగ్గిద్దాం. మార్జిన్ అప్ అండ్ డౌన్ 10 చేద్దాం. యాక్చువల్లీ దట్ వుడ్ బి గుడ్. యా పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం బటన్ని స్టైలింగ్ చేద్దాం. దానికన్నా ముందు మనం 1లో ఉన్న H1 ట్యాగ్ని స్టైలింగ్ చేద్దాం కొంచెం. మేబీ ఆల్రెడీ మనం ఎప్పుడు స్టైలింగ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ స్టైలింగ్ చేద్దాం. 1లో ఉన్న H1 ట్యాగ్కి ఫాంట్ సైజ్ వచ్చేసి 35 పిక్సెల్స్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్ ఇద్దాం. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి ఒక 39 పిక్సెల్స్ ఇద్దాం. ఎక్కువ అయిపోయింది, 35 పిక్సెల్స్. అండ్ ఫాంట్ సైజ్ కూడా టూ లార్జ్ అయిపోయింది, 30 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే గుడ్. కొంచెం చిన్నగా వేద్దాం, షుడ్ బి స్మాల్. 25 చేద్దాం. పర్ఫెక్ట్. 25 పర్ఫెక్ట్, బాగుంది. మార్జిన్ బాటమ్ వచ్చేసి కూడా కొంచెం తక్కువ వేద్దాం. యా డన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బటన్ని స్టైలింగ్ చేద్దాం. దానికోసం ఫామ్లో ఉన్న బటన్ యాక్సెస్ చేయండి. విడ్త్ 90%, హైట్ వచ్చేసి 40 పిక్సెల్స్. దీనికి కూడా డిఫాల్ట్ అవుట్లైన్ వస్తుంది అండ్ బార్డర్ వస్తుంది. సో వీటిని నన్ చేసుకుందాం.
నెక్స్ట్ ఫాంట్ సైజ్ 17 pixels. Background hashtag 7f6pcc. కలర్ వచ్చేసి వైట్. దీనికి బార్డర్ రేడియస్ కూడా కావాలి కదా, 60 pixels. బార్డర్ రేడియస్ 60 pixels. 60 pixels. Done. Perfect. Everything is looking good. పర్ఫెక్ట్గా ఉంది అంతా. యాక్చువల్లీ స్పేస్ అరౌండ్ కాకుండా స్పేస్ ఈవెన్లీ చేద్దాం. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం యాక్చువల్లీ దీనికి కూడా బార్డర్ ఇద్దాం. బాక్స్కి బార్డర్ రేడియస్ ఇద్దాం, 10 pixels ఇద్దాం. నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఇప్పుడు మనం ఈ ఫామ్కి బ్యాక్ ఎండ్ని కనెక్ట్ చేద్దాం, ఒక ఏపీఐని కనెక్ట్ చేద్దాం. దానికోసం మనం గూగుల్కి వెళ్ళేసి web3 forms అని సెర్చ్ చేయండి. web3 forms. ఈ web3forms.com అని సెర్చ్ చేసినాక ఈ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కీ అని వస్తుంది చూసినా, దీన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఏ ఈమెయిల్కి అయితే ఈమెయిల్స్ రావాలనుకున్నారో ఆ ఈమెయిల్ని ఇక్కడ పెట్టండి. ఓకేనా? క్రియేట్ యాక్సెస్ కీ అని టైప్ చేయండి. టైప్ చేయడంతో మనకు ఏదైతే ఈమెయిల్ ఇస్తామో ఆ ఈమెయిల్కి ఒక యాక్సెస్ కీ అనేది పోతుంది. సో మీరు జీమెయిల్ ఓపెన్ చేసి ఆ యాక్సెస్ కీ వచ్చిందో లేదో చూడండి. నాకైతే యాక్సెస్ కీ వచ్చింది. ఈ యాక్సెస్ కీని ఇలానే ఉంచండి. దానికన్నా ముందు మనం ఈ యాక్షన్ మొత్తాన్ని కాపీ చేయండి. కాపీ చేసి మన ఫామ్లో యాక్షన్ కార్డ్ పేస్ట్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇన్పుట్ హిడెన్, టైప్ హిడెన్, నేమ్ యాక్సెస్ కీ, వాల్యూ యువర్ యాక్సెస్ కీ అని ఉంది సరే, ఈ లైన్ కూడా కాపీ చేసి మన అన్ని ఇన్పుట్స్ కంటే ఫస్ట్ ఇన్పుట్లో ఇది పెట్టండి. ఈ యువర్ యాక్సెస్ కీ హియర్ అన్న దగ్గర మనకి ఏ యాక్సెస్ కీ అయితే జీమెయిల్లో వచ్చిందో ఆ యాక్సెస్ కీని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. డన్. అంతే అండి, మన ఫామ్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మనం మన ఫామ్ని టెస్ట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి రిఫ్రెష్ చేయండి, ఎందుకన్నా మంచిది. తర్వాత మై నేమ్ ఈస్ webdev email something random rahul@gmail.com. hello. సబ్మిట్ ప్రెస్ చేయండి. చేయడంతో ఫామ్ సబ్మిట్ ఇలా ఒక పేజ్ కూడా వస్తుంది. గో బ్యాక్. మనకి అసలుకి ఫామ్ వచ్చిందా రాలేదో ఒకసారి చూద్దాం పదండి. ఆ ఈమెయిల్ ఓపెన్ చేసుకోండి. యా, పర్ఫెక్ట్. మనకు ఫామ్ అనేది వచ్చేసింది. దిస్ మీన్స్ మన ఫామ్ ఈజ్ వర్కింగ్. చూసారు కదా గైస్, ఈ సింపుల్ ఫామ్ మేకింగ్ అనేది చాలా ఇంత సింపుల్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.